ఆ వివాహము అదే ముగింపు ప్రియులరా. పరిశుద్ధ గ్రంథానికి కూడా అదే ముగింపు అయి ఉంది. మొదటిది ఆదాము అవ్వల వివాహము, చివరిది పెండ్లి కుమారుడైన క్రీస్తుకు సంఘానికి వివాహం. అర్థమవుతుందండి. దీంతో ముగించబడ్డది పరిశుద్ధ గ్రంథం. అయితే ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు ఆయన పెండ్లి కుమారుడు అయితే, సంఘము వధువు అయితే, ప్రియులరా ఇప్పుడు ఈ సంఘములో చేర్చబడిన ప్రతి వారికి, సంఘములో చేర్చబడిన ప్రతి వారికి వివాహ వస్త్రము అనేది చాలా అవసరం. చెప్పండి చెప్పండి గట్టిగా. ఈ పెండ్లి ఏంటండి విందులోనికి, ఈ పెండ్లికి ఆహ్వానించబడిన వారందరూ ఆ వివాహంలో పాల్గొనడానికి అవసరమైంది ఏంటి అంటే ప్రియులరా, వివాహ, చెప్పాలి గట్టిగా పిల్లలు, వివాహ, చెప్పాలి గట్టిగా, వస్త్రం. ప్రియులరా, నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు నాకు తెలియపరిచాడు. ఆ మాటలు నేను ముందుగా మీ అందరికీ వాక్యాన్ని చెప్తాను, దాన్ని చదవండి ముందు. దేవునికి స్తోత్రం. ఇంకా దగ్గరగా చదవండి. హల్లెలూయా. మంచిది ప్రియులరా. ముందుగా ఒక వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను, లేకపోతే రిఫరెన్స్ చెప్తాను, చదవండి ఎవరొకరు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగుగా, వాడు మౌని అయి ఉండెను. అంతటి రాజు, నేను కాలు చేతులు కట్టి వెలుపటి చీకటి గదిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఎంతమందికి చదవబడిన ఈ మాటలు అర్థమయ్యే చేతులు ఎత్తండి. ఎంతమందికి అర్థమయ్యే చేతులు పైకి ఎత్తండి. పైకంటే ఎత్తండి. ఇలా చూడండి ఎలా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఏమర్థమైంది చెప్పాలి. ఇప్పుడు వివాహానికి పిలిచారు, పిలవబడిన వారు వివాహానికి వెళ్ళారు. వెళ్ళిన వారిని వివాహ వస్త్రం ఏది అని అడిగారు. అడిగిన తర్వాత అతడు మౌనంగా ఉన్నాడు. వెంటనే పరిచారకులను పిలిచి కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలోనికి త్రోసివేయండి అన్నాడు. ఆ తర్వాత పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పేసి దేవుని వాక్యం అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు ప్రియులరా, మొట్టమొదటిగా మనందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు, వరుడైనటువంటి క్రీస్తు ఆ పరలోక పట్టణంలో, అంటే ఆయన వరుడుగా సిద్ధపరచబడి ఉన్నాడు. సంఘము వధువుగా సిద్ధపడాలి. వివాహం జరపబడుతుంది అక్కడ. 1000 ఏళ్ల పరిపాలనలో మనందరము ఉంటాము. అయితే ప్రియులరా, ఆ పరలోక పట్టణానికి వెళ్ళే వారందరికీ ఉండవలసిన ఒక ఆయుధం వస్త్రం. ఏంటి చెప్పండి. ఇప్పుడు వస్త్రం అనేది మన అందరికీ అవసరం అండి. చెప్పండి గట్టిగా, ఇప్పుడు గట్టిగా చెప్పండి. పరలోక పట్టణంలో చేరడానికి ఏం అవసరం చెప్పాలి గట్టిగా. వస్త్రం. చెప్పండి, వస్త్రం. ఈ వస్త్రం లేకుండా వెళ్ళాడంట ఒక ఆయన. వస్త్రం లేకుండా వెళ్ళాడు, పిలువబడ్డాడు. కానీ ఏం పట్టుకు వెళ్ళలేదు అంటే వస్త్రము తీసుకుని వెళ్ళలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తీసుకుని వెళ్ళలేదు? వస్త్రం తీసుకుని వెళ్ళలేదంట. ఇప్పుడు పెండ్లికి ఆహ్వానించినటువంటి రాజు అన్నాడంట, అక్కడ చూడండి చాలా అద్భుతమైన మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, స్నేహితుడా, చెప్పండి,
స్నేహితుడా అన్నాడండి. స్నేహితుడా, వివాహ వస్త్రం ఏది అని అడిగాడంట. వివాహ వస్త్రము ఏది అని అడిగాడంట. ఇప్పుడు ఈయన ఆ వివాహ వస్త్రాన్ని పట్టుకురాకుండా వచ్చేసాడు, వివాహ వస్త్రాన్ని తీసుకురాకుండా వచ్చేసాడు. ఇప్పుడు ఆ మాత్రం తీసుకురానంత మాత్రాన బయటకు పంపించేయచ్చుగా, వెళ్ళి వివాహ వస్త్రాన్ని తీసుకురా అని చెప్పి పంపించేయచ్చుగా ప్రియులరా. కానీ పంపించలా. పరిచారకులను పిలిచాడంట. పరిచారకులంటే తెలుసు కదండి, పరిచయం చేసేవాడు. వాళ్ళని పిలిచి, ఇదిగో ఇతడు వివాహ వస్త్రం లేకోకుండా వచ్చాడు కనుక ఇతని కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలో పడేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. దీని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అసలు ఏంటి ఈ వివాహ వస్త్రం అని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విలువైన విషయాలు మనం ఆలోచన చేస్తే, ఈ వివాహ వస్త్రం అంటే ఏంటి, అసలు వివాహ వస్త్రం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియులరా, చాలా అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దాన్ని చదవగా అందరూ జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని ప్రియులరా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, 7-8 వచనాలు త్వరగా చదవండి. అప్పుడు గొప్ప జన సమూహపు అక్కడ చూడండి అన్నాడు, గొర్రె పిల్ల వివాహ ఉత్సవ సమయము వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి ఆ మాట? అయ్యా అర్థమవుతుందా? ఈ పక్కన వాళ్ళకి అర్థమవుతుందా? ఇక్కడ ప్రకటన గ్రంథము మనం చూస్తున్నాం. ఏంటండి ఆ రాయబడిన గొర్రె పిల్ల వివాహ ఉత్సవము సమయం వచ్చింది. చదవండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా విన్నాం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరూ సంఘంగా చేర్చబడ్డాం. ఇప్పుడు ఇక్కడ పురుషులున్నా స్త్రీ ఉన్నా ఎవరైనా, ఇప్పుడు చూడండి, భూమి మీద వివాహాలు జరుగుతాయి. వివాహాలు జరిగినప్పుడు స్త్రీ వధువు, పురుషుడు చెప్పాలి వరుడు కదండి. వాళ్ళిద్దరూ నూతన వధువరులుగా సిద్ధపరచబడి దేవుని మందిరంలోనికి వస్తే దేవుని దాసులు వారిద్దరిని భార్య భర్తలుగా జతపరుస్తారు. అంతే కదండి, భార్య భర్తలుగా జతపరుస్తారు. ఇక్కడ చూడండి ప్రియులరా, ఇప్పుడు జరగబోయే వివాహము గొర్రె పిల్ల వివాహము. దేవునికి స్తోత్రం. ఏ వివాహము? గొర్రె పిల్ల. అసలు ఈ గొర్రె పిల్ల ఎవరు అని ఆలోచన చేస్తే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. ఏమని రాయబడి ఉందో? యోహాను శుభవార్త 1వ అధ్యాయము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఎవరు అంటే మనకేమర్థం కావాలి చెప్పాలి. ప్రభు అయినటువంటి క్రీస్తు గొర్రె పిల్లగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. వాస్తవంగా దేవుడే వరుడై ఉన్నాడు. సంఘము వధువు సంఘము చెప్పాలి. సంఘము వధువు సంఘము. ప్రియులరా, ఇప్పుడు ఈ వధువు సంఘాన్ని
దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ఈ వధువు సంఘాన్ని ప్రభు పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళినప్పుడు ప్రియులరా, మనందరము ఆ వివాహములో అందరం ఉంటాం. వివాహములో చెప్పాలి గట్టిగా, అందరము ఉంటాం. అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రతివారిని పరీక్షిస్తాడు. పరీక్షించి ఇప్పుడు మన దగ్గర ఏమి ఉండాలని పెండ్లి కుమారుడైనటువంటి ప్రభు పరీక్షిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, వివాహపు వస్త్రం వీళ్ళు ధరించుకున్నారా లేదా అని ప్రభు అయినటువంటి దేవుడు పరీక్ష చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఏముండాలని? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, వివాహ ఉత్సవానికి వచ్చారు. వీళ్ళందరూ ధరించవలసిన వస్త్రం వీళ్ళు ధరించారా లేదా అని పెండ్లి కుమారుడైనటువంటి ప్రభు అంటండి ఒక్కొక్కరిని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? అందరినీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చారా, ఒక్కొక్కరిని నాకు అందరు క్లియర్గా కనపడుతున్నారు కదండి. ఇప్పుడు మీరు ఏ కలర్ చీర కట్టుకున్నారు, వీళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నాకు కనపడుతుంది. అలాగే మనల్ని కూడా ప్రభు ఏం చేస్తాడంటే పరీక్ష చేస్తాడు. ప్రైజ్ లార్డ్. చెప్పాలి బిగ్గరగా. ఏం చేస్తాడు? పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసి ప్రియులరా, ఎవరైతే వివాహ వస్త్రము లేకుండా ఆ వివాహ ఉత్సవములోనికి వెళ్తారో వాళ్ళందరినీ దేవుడు అంటాడంట, బాబు, నీ స్నేహితుడా, నీ వస్త్రం ఏది? పెళ్ళికొచ్చావు, నువ్వు ధరించవలసిన ఆ వస్త్రం ఏది? వస్త్రం ధరించుకోకుండా వచ్చావేంటి అని ప్రభు అందరిని అడుగుతాడంటండి. మా లెక్కి ఏమడుగుతాడు అమ్మా? చెప్పాలి గట్టిగా. ఏ వస్త్రం? వివాహ వస్త్రము ఏది వేసుకుని రాలేదే, ధరించుకుని రాలేదే అని అడుగుతాడండి. ప్రియులారా, అప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? ఆ పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ అంటండి, కాస్తంత ఇలాంటి దాంట్లో నూనె పోసుకుని రాలేదంట. ఎవరికి వాళ్ళు కాకడాలు వెలిగించుకుని వచ్చారు, కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంట? కాస్తంత ఇలాంటి దాంట్లో ఏ సమయానికి దీపం ఆరిపోద్దో, ఏ సమయానికి కాకడ ఆరిపోద్దో, ఆరిపోయినప్పుడు మళ్ళీ మధ్యలో కాస్తంత తైలం పోసుకోవడానికి, నూనె పోసుకోవడానికి బాగుంటుందని ఇలాంటి గుడ్లు కాస్తంత ఏం పోసుకుని వచ్చారు? నూనె పోసుకుని వచ్చారు. వీళ్ళు ఏమన్నారంటే బుద్ధి కలిగిన వారు అన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. వీళ్ళు ఏమన్నారు? బుద్ధి కలిగిన వారు అన్నారు. మరి అస్సలు వేసుకుని రాకోకుండా వచ్చారు. అడిగిన వారు, అమ్మ మాకు మేము నూనె పోసుకుని రాలేదు, కాస్తంత మీ నూనెలో తెరిసగం పంచిపెట్టి మాకు కూడా కాస్తంత ఇస్తారా అన్నప్పుడు ఆ నూనె పోసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు ఏమన్నారు? అంగడికి వెళ్ళి కొని తెచ్చుకోండి అన్నారు. కానీ మీరు బుద్ధిహీనులాగా ఎలాగొచ్చారు అని అడిగారా? చెప్పాలి సమయం. ఎందుకు అడగలేదు? అది మనం అడగవలసిన ప్రశ్న కాదు. అది ఎంచవలసింది బుద్ధిహీనులు మీరు అని ఎంచవలసింది మనం కాదు. ఎవరు ఎంచుతారంటే దాన్ని పరిశుద్ధ గ్రంథం ఎంచుతుంది. ఎవరు ఎంచుతారంటే అది దేవుడు దాన్ని వారి క్రియలను బట్టి, వాళ్ళు బుద్ధిహీనులో వారు బుద్ధిమంతులో దేవుడు ఎంచుతాడు అనమాట. దేవునికి స్తోత్రం. చెప్పాలి బిగ్గరగా. మీకు అర్థమవుతుందా? అంటే సిద్ధంగా ఉన్నవారు ఏ సమయమైనా కాస్తంత మనకు మధ్యలో కాగడ ఆరిపోతుంది, ఆరిపోయినప్పుడల్లా కాస్తంత నూనె పోసుకోవడానికి అవసరమైన నూనె తెచ్చుకున్నారు. అమ్మ ఇటు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ వివాహానికి వచ్చిన వారంటండి, ఆ వివాహ ఉత్సవంలో పాల్గొనే వారందరికీ అవసరమైంది ఏంటంటే వివాహ వస్త్రం. చెప్పండి, వివాహ వస్త్రం చాలా అవసరం. వివాహ వస్త్రము కనుక లేకపోతే ఆ వివాహ ఉత్సవంలో మనకు పాలుగుంపులు ఉండవు. అమ్మా వింటారా? వివాహ వస్త్రము కనుక లేకపోతే ఆ వివాహంలో మనకి ఏముండదు? పాలుగుంపులు ఉండవు. మొన్న బోస్కోన్లో పెళ్లి జరిగింది. మేము అక్కడే ఉన్నాం. అక్కడే ఉంటే పెళ్లికి వెళ్దాం, మేము కూడా వస్తాం పెళ్లికి అని ఆ ఊరైనతో అన్నాం. మేము కూడా పెళ్లికి వస్తాం అని మేము కూడా సరదాగా అన్నాం. అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత
మీరు ఎవరి తరపున అని అడిగితే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి? పెళ్లి కూతురు తరపులు అని చెప్పాలి. పెళ్లి కూతురు తరపు వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు అక్కడ పిలిచినా పిలవకపోయినా మనం అక్కడికి భోజనానికి వెళ్ళి, అర్థమవుతుందండి, పెళ్లి కొడుకు వాళ్ళ తరపు అడిగారు అనుకోండి, మేము పెళ్లి కూతురు తరపండి అని చెప్పవచ్చు. ఎందుకని? పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి సరిగ్గా తెలియదు కాబట్టి. ఒకవేళ పెళ్లి కూతురు తరపు వాళ్ళు అడిగారు అనుకోండి, మేము పెళ్లి కొడుకు తరపు వాళ్ళమండి అని చెప్పవచ్చు. ఎందుకని? పెళ్లి కూతురు తరపు నుంచి వచ్చిన వాళ్ళకి పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి సరిగ్గా తెలియదు. దేవునికి స్తోత్రం. మీరేమంటారు? ఇప్పుడు ఎప్పుడైనా మీరు భోజనాలకి, మిమ్మల్ని పిల్లల భోజనానికి వెళ్ళినప్పుడు అలాగ వెళ్ళండి. ఎవరైనా అడిగారు అనుకో, ఏమంటారు చెప్పండి? పెళ్లి కొడుకు వాళ్ళు అడిగారు అనుకో, మీరు మీ అందరికి మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను నేనంటే, నేను ఎవరైనా మీరు ఏ దరుపులు అన్నారనుకో, మేము ఏ దరుపులో చెప్తాం, కానీ అసలు మీరు ఏ దరుపులు అడగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు చెప్తారు ఏమని? మేము పెళ్లి కూతురు తరపులు. అప్పుడు మీరు చెప్పండి, మేము పెళ్లి కొడుకు తరపులు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకములో ఇలాగ మేము పెళ్లి కూతురు తరపులు అని, ఇలా మేము పెళ్లి కొడుకు తరపులు అని ఏదో రకంగా చెప్పి కానీ వెతుకులు తినేసి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గొర్రెపిల్ల ఉత్సవంలోనికి అందరూ వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులరా, అక్కడ పెళ్లి కూతురు తరపులు ఎవరు అడగరు. పెళ్లి కొడుకు తరపున ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరో మీరు ఏ తరపు నుంచి వచ్చారని ఎవరో అడగరు. ఎందుకంటే ప్రియులరా, అక్కడ వరుడైన క్రీస్తే అలంకరింపబడిన సంఘము ఆయన ఎదుటి నిలబడినప్పుడు వివాహ వస్త్రము సరిగ్గా ధరించిందా లేదా పెండ్లి కుమార్తెను పరిశీలన చేస్తారు. అందరినీ పరీక్ష చేస్తారు. ఇటు సేవకుడిగా నన్ను, ఇటు సంఘంగా మిమ్మల్ని, సంఘ పెద్దల్ని, అందరినీ దేవుడు ఏం చేస్తాడంటే వివాహ వస్త్రం ఉందా లేదా చెప్పండి. సురేష్, వివాహ వస్త్రము చెప్పాలి గట్టిగా, ఉందా లేదా అని అందరినీ పరీక్షిస్తాడు. అసలు ఏంటి ఈ వివాహ వస్త్రము అని మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో. ఏంటి వివాహ వస్త్రము చెప్పండి? ఏంటి వివాహ వస్త్రము చెప్పాలి గట్టిగా. అమ్మా చెప్పాలి గట్టిగా. అక్కడ చూడండి, చదివారు కదండి, చదవబడిన లేఖన భాగంలో చూడండి ఏమని రాయబడి ఉంది. చదవండి అమ్మా, మీరు చదవండి, వాళ్ళకి అర్థమవుతుంది. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమును అయిన సన్నపు నారబట్ట సంఘానికి ఇవ్వబడుతుంది. అబ్బా మాట చూడండి. ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసండి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు 4 రాళ్ళు ఏం వేసుకోవాలంట చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. బాగున్నప్పుడు 4 రాళ్ళు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన్ని అడిగితే, ఏమయ్యా ఏంటి కదులుతలేదు మెదులుతలేదు ఎక్కడికి వెళ్ళట్లేదంటే, అంటే పెద్దవాళ్ళు చెప్పారు కదండి, బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకాల వేసుకోమన్నారు కదా, నేను కూడా 4 రాళ్ళు వెనకాల వేసుకున్నాను అన్నాడు. వెనకాల వేసుకుంటే మంచిదే కదా, బయటికి రావట్లేదంటే ఏమీ లేదండి, ఇంట్లో వేయలేదు, వెనకాల నేను కిడ్నీలో వేసాను అన్నాడు. ఏంటయ్యి? అందులో వేసుకోకుండా ప్రమాదం. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, ఆరోగ్యవంతులుగా ఉండగానే, అర్థమవుతుందండి, ఆరోగ్యవంతులుగా ఉండగానే, బాగుండగానే, క్షేమంగా ఉండగానే మనం అంటే ఏం చేయాలంట? అన్ని డబ్బులు వెనకేసుకోవాలి కదండి. ప్రియులారా, వేసుకున్న ఈ డబ్బులు, సంపాదించిన ఈ ఆస్తి మనకి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ నీతి క్రియలు మాత్రం మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందంట. దేవునికి స్తోత్రం. దేనికి వెళ్ళడానికి? ఏంటండి అయ్యి? నీతి క్రియలు చెప్పాలి. నీతి క్రియలు. క్రియ అంటే పని, నీతి అంటే మంచి పని, నీతిగా చేసే పని. ఈ నీతి క్రియలు అంటండి పరలోక రాజ్యంలో ఒక వస్త్రములాగా మనకు ఉపయోగపడతాయంటండి. ఇక నీతి క్రియలను మనం చూస్తే ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మనకు తెలుసు కదండి, ఎంతమందికి తెలుసు? అమ్మ నేను మిమ్మల్ని అడిగాను, ఎంతమందికి తెలుసు?
ఏంటి చెప్పండి ఆ నీతి క్రియలు? చెప్పండి అమ్మా, చెప్పాలి గట్టిగా. అయ్యా ఈ పక్క వాళ్ళు చెప్పండి, ఏంటి ఆ నీతి క్రియలు? అందరు చెప్పండి, ఎవరో మీకు తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్పండి. ఏంటి నీతి క్రియలు చెప్పండి అమ్మా. చూడండి, నేను చెప్తున్నాను, వాక్యం చదవండి. ఏంటి ఆ నీతి క్రియలు అంటే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీతి క్రియలు చాలా ఉంటాయి. పరిచర్య చేయడం కూడా నీతి క్రియ. పరిచర్య ఉంటుందా? చాలా మంది చూడండి, పరిచర్య చేసేటప్పుడు రారు. మరి ఎప్పుడు వస్తారు? పరిచర్య అయిపోయిన తర్వాత వస్తారు. వీళ్ళు తెలుగుగాలన్నమాట కాస్త అంతా. మందిరంలో పనులు ఉన్నప్పుడు రారు. ఎప్పుడు వస్తారు? టీప్ టాప్ అంటే తయారై వస్తారు కదండి. ప్రియులరా, పరిచర్య చేయడానికి చాలా మందికి ఏముండదు చెప్పండి, ఇష్టం ఉండదు. పరిచర్య కూడా ఒక నీతి క్రియ. పరిచర్య కూడా ఒక నీతి క్రియ. మనకి లూకా సువార్తలో ప్రియులరా 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అక్కడ ఒకసారి ఆ మాట కూడా చూసేద్దాం. ఒకసారి రాయబడిన సందర్భాలు చూద్దామండి. లూకా శుభవార్త, లూకా శుభవార్త. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, లూకా శుభవార్త 2వ అధ్యాయము, లూకా శుభవార్త 2వ అధ్యాయము ప్రియులరా రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే 35వ వాక్యం, 36 చదవండి. మరియు అసేరు గోత్రికురాలును ఫనియేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక. అయ్యా వినపడుతున్నాయా? చాలా మంది స్త్రీలు కనపడుతున్నారు కానీ ఉపవాస ప్రార్థనలో పురుషులు కనపడట్లేదు. నైట్లు మీకు టైం ఉండలేదు పాపం కదండి. మీరు చాలా వందనాలు మీ అందరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థనలో ఈ మధ్యలో అంటే ఉపవాస ప్రార్థనకి జనాలు ఉండట్లేదంట. ఎందుకు ఉండట్లేదంటే అప్పుడు ప్రేమ విందులు ఉండవు కాబట్టి ఉపవాస ప్రార్థనలు జనాలు ఉండట్లేదు. మన పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు ఉపవాస ప్రార్థనకి జనాలు ఉండరండి, తర్వాత సభలెట్టి ఏం రాయాలి కింద ఆ ప్రార్థనలకు జనాలు ఉంటారు. ఏమన్నా మనకు ఏంటంటే శనివారం జరిగే ఉపవాస ప్రార్థనలో భోజనాలు ఉండవులే కానీ మరి పురుషులైన వారు ఎందుకు మరి నెమ్మదిగా సన్నగిల్లిపోతున్నారో. ఒకవేళ ప్రేమ విందులు ఏమైనా కావాలంటే కోడి తోడలు వదిలించి విలువైన చెప్పలు ఏం చేయాలి, మంచి ద్రాక్షారసం కలిపితే వస్తారా పోనీ. దేవునికి స్తోత్రం. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా. నీతి క్రియలు అంటే ఇయ్యే. ఏంటో తెలుసా అండి, ఉపవాస ప్రార్థన జరుగుతుందా? ప్రతి వారం జరుగుతుందా? జ్ఞాపకం ఉంచుకోవడమే గొప్ప నీతి క్రియ. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం లేని మహానుభావులందరికీ నా నిండా వందనాలు. జ్ఞాపకం ఉంచుకోవాలండి, ఇది ఒక నీతి క్రియ. ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం ఒక నీతి క్రియ. చూడండి ప్రియులరా, రాయబడిన సందర్భాలు చూడండి. అసేరు గోత్రికురాలు ఫెనియేలు కుమార్తె అయిన అన్నా అనే ఒక ప్రవక్త ఉందంటండి. ఆమె ఏమని రాయబడింది అక్కడ? కన్యత్వం మొదలు 7 ఏళ్ళు సంసారం చేసిందంట. 7 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత భర్తను కోల్పోయిందంట. భర్తను కోల్పోయిన తర్వాత ప్రియులరా 84 సంవత్సరాలు దేవాలయంలోనే ఉందంటండి. దేవుని మందిరంలోనే ఉందంట. ఏం చేస్తుంది? దేవుని మందిరంలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తుందంట. ఉపవాస ప్రార్థన పడదండి మనకి. అయిలారా, ఉపవాస ప్రార్థన పట్టలేదా? దేవునికి స్తోత్రం. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. దూరంగా ఉన్న వాళ్ళు బాబుజీ గారు వాళ్ళ చక్కగా వస్తున్నారు కదండి. మరి ఇక్కడ దగ్గర మందిరం దగ్గర ఉన్న వాళ్ళకి ఉపవాస ప్రార్థన ఎందుకు పట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మిమ్మల్ని బాధ కలిగించాలని కాదు కానీ
మనం రేపొద్దున వివాహ వస్త్రం ప్రభు మనల్ని అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని సంపాదించుకోవాలంటే జరిగే ప్రతి ప్రార్థనలో మనం ఏం చేయాలా? పాల్గొవాలి కదండి. పాల్గొవాలా వద్దా? చెప్పండి గట్టిగా. చూడండి, ఇవి ఏం చేసిందంటే ప్రియులరా, ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఏం చేసిందంట? దగ్గరగా చెప్పాలి. సేవ అంటే పరిచర్య అంటే చెప్పండి. ఆనాడు మందిరంలో దీపం వెలిగించడం ఒక పరిచర్య. మనం ఇంకా ఆ టాపిక్ లోకి వెళ్తే సమూయేలు గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడు. ఎవరు? సమూయేలు. పరిచర్య ఏంటో పరిచర్య అంటే దీపం ఆరిపోతున్నప్పుడల్లా ఏం చేశాడు? ఏంటంటే ఆ దీపం ఆరిపోకుండా కాస్త నూనె పోసి ఆ దీపం వెలుగులాగా ఆయన అలాగే అక్కడ చక్కటి పరిచర్య చేశాడంట. ఇక్కడ అసేరు గోత్రికురాలు అన్నమ్మ అనేటువంటి ఆ ప్రవక్తి ఏం చేస్తూ ఉండేదంటే చక్కటి పరిచర్య. ఏంటో పరిచర్య అని ఆలోచన చేస్తే ప్రియులరా, మందిరం అంతా ఊడ్చేదంట కదండి. ఎంతమంది మందిరం ఊడ్చే పరిచర్య చేసుకోవడానికి బాధ్యత వహిస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు తలకాలు ఉంచేస్తారు. చేసేవాళ్ళు నిదానంగా తలకాలు పైకెత్తి ఉండేస్తారు. దేవునికి స్తోత్రం. అసలు పరిచర్య చేయడంలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? పరిచర్య చేయడంలో ఎంత దీవెన ఉందో తెలుసా? పరిచర్య చేయడం వల్ల ఎంత ఆశీర్వాదం పొందుకుంటామో మనకు తెలుసా? చాలా మందికి తెలియదు అది. మందిరం తుడితే కదండి కాస్తంత చెమటలు పట్టిన ఆరోగ్యం కనుక క్షీణించిపోద్ది అన్నట్లుగా ఫీల్ అయిపోతారు చాలా మంది. ప్రైజ్ లార్డ్. చెప్పండి బిగ్గరగా. చూడండి, చాలా మంది మందిరం అయిపోయినంటే బైబిల్ ఇచ్చుకుని వెళ్ళిపోతారు. పిల్లలు తీస్తారు. ఏంటంటే చేపలు చాలా మంది తీరు కదండి. చాలా మంది దైవజనులు మాథ్యూ గారు ఆయనకున్న ఒక మంచి క్రమం అంటండి మందిరంలో. ఏంటో తెలుసండి, ఆరాధన అయిపోయిన వెంటనే ఎవరు కుర్చీ వాళ్ళు తీసేసి ఒక లైన్గా ఆ క్రమంగా ఆ కుర్చీలు దాంట్లో పెట్టి వెళ్ళిపోతారంట. మన వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధన అయిపోయినండి ఎవరు కుర్చీ వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతారు కదండి. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దయచేసి చెప్తున్నాను, ఒక క్రమం అనేది మందిరంలో. అది కూడా నీ కుర్చీ నువ్వు తీసుకోవడం కూడా ఒక పరిచర్య. నేను వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? నా కుర్చీ నేనే ఏం చేయాలి? అది అలాగా అక్కడ ఉండిపోకుండా దాన్ని మరలా ఒక వరుస క్రమంలో ఉంచాలి. ఒక పరిచర్య. కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు, అది మనం తీయడం కూడా ఒక పరిచర్య. ఇవి అన్ని కూడా ఏంటి చెప్పండి? ఇప్పుడు నీతి క్రియలు అంటారు. వీటిని ఏమంటారు చెప్పండి? దగ్గరగా చెప్పాలి. ఉపవాసం ఉండడం అదొక నీతి క్రియ. చెడ్డక్రియ? చెప్పాలి గట్టిగా. నీతి క్రియ చెడ్డక్రియ? మరి ఎందుకు రావట్లేదు ఉపవాస ప్రార్థనకి? నీతి క్రియలు సంపాదించుకుని వివాహ వస్త్రాన్ని సంపాదించుకోవడానికి మీకు ఇష్టం లేక రావట్లేదా? లేకపోతే ఆల్రెడీ ముందే సంపాదించుకుని పెట్టిలో పెట్టుకున్నారా? నాకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. సంపాదించుకుని పెట్టిలో పెట్టేసుకున్నారా? దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, మీరు సంపాదించుకున్నారా? మీరు ఎక్కడ పెట్టారు? ఎట్లా పెట్టారా? బీరువాలో పెట్టారా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, భూమి మీద మనం బ్రతికి ఉండగా కొన్ని నీతి క్రియలు, ఉపవాస ప్రార్థనకి రావడం అదొక మంచి నీతి క్రియ. మీకు తెలియదు కానీ మేము 7 గంటలకి ప్రయాణమై మేము ఏంటంటే తొందరపాటుగా వచ్చేస్తూ ఉంటే ఇది ఈ 18 ఈ కొస్తాలలో నుంచి చాలా మంది తలలు పండిపోయి భర్త లేని వాళ్ళు, వృద్ధులు, పెద్దవాళ్ళు, పెద్ద వయసు ఉన్నవారు, పిల్లలు తొందరగా పెద్ద అడుగులు వేసుకుంటూ స్పీడ్గా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికంటే ఉపవాస ప్రార్థనకి, శనివారం జరిగే ఉపవాస ప్రార్థనకి. ఆ మధ్యకాలంలో సాలమన్ రాజు అయ్యగారు వచ్చారు. ఏ ఊరంటే దొడ్లపూడి నుంచి. మన ఊళ్ళు అంటే మందిరానికి వచ్చేటప్పుడు అంటే తాంబేలాగా నెమ్మదిగా వస్తారండి. ఎలా వస్తారండి చెప్పండి కాస్త. ఆచి చూసి అడుగులు వేసుకుంటా అన్ని పనులు అయిపోయిన తర్వాత నెమ్మదిగా తాయితీగా వస్తారు. వెళ్ళిపోయేటప్పుడు పాస్టర్ గారికి కూడా కనపడకోకుండా తుర్రు పెట్టలాగా వెళ్ళిపోతారు అన్నమాట. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మ అందరి దగ్గరికి హల్లెలూయా చెప్పాలి. అందరు హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం నీతి క్రియ. ఆయా సభల్లో పాల్గొనడం నీతి క్రియ కదండి. నిత్యము మన మోకాళ్ళు ప్రభునామములో వంచడం నీతి క్రియ. పరిచర్య చేయడం నీతి క్రియ
కదండి. దానం చేయడం నీతి క్రియ కదండి. ఎన్ని నీతి క్రియ అని ఎంచుకుంది కాబట్టి మదర్ తెరీసా ఏదో అదర్ కంట్రీస్ నుంచి యూరప్ ఖండం నుండి ప్రియులరా ఈ ప్రాంతానికి వచ్చి భారతదేశానికి వచ్చి భయంకరమైన దుర్వాసన కొడుతున్నటువంటి అభాగ్యులకు, కుష్ఠరోగులకు, కురూపులకు సేవ చేసి చక్కటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళలోనే ప్రభుని చూడగలిగిందంటండి. ఎవరు చెప్పండి? ఇది ఒక దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు అని అది భాగ్యంగా ఎంచుకొని మంచి పరిచర్య చేసిందంట. రోగులకు పరిచర్య, మందిరంలో పరిచర్య, వంట చేసేటప్పుడు పరిచర్య, ఓడవడం ఒక పరిచర్య, నీళ్లు వేయడం ఒక పరిచర్య, భోజనం అయిపోయిన తర్వాత ప్లేట్లు కడగడం ఒక పరిచర్య. ఇదంతా ఒక మంచి పరిచర్య. ఈ పరిచర్య అంతా కూడా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది తెలుసా? పాస్టర్ గారు డింక్ కట్టుకొచ్చి ఎవరో ఇస్తారా? చెప్పండి అమ్మా. ఎవరో పాస్టర్ గారు మిమ్మల్ని తీసుకొచ్చి ఒక దండేసి పరిచర్య చేసినందుకు ఒక సాల్వ కప్పరం కదండి. కానీ నా దేవుడు రేపొద్దున్న అర్థమవుతుందండి, పరలోక పట్టణానికి వెళ్ళిన తర్వాత ప్రేమతో నిన్ను లాక్కుని దగ్గరికి లాక్కుని కౌగిలించుకుని, అర్థమవుతుందా, ఇతడు నా కుమారుడే, ఇతడు నా కుమార్తె అని ప్రేమతో హక్కును చేర్చుకుంటాడంట మన ప్రభు అయినటువంటి దేవుడు. హల్లెలూయా. నీరసంగా చెప్పండి అమ్మ, కొద్దిగా సంతోషంగా చెప్పండి. అది కాదు, నేను చెప్పినప్పుడల్లా అలాగే ఉండాలి. ఎలాగ ఉండాలి? హల్లెలూయా అని సాగదీపి. ఎలా చెప్తారు మీరు చెప్పండి ఇప్పుడు అమ్మా? అలాగే చెప్తారా? హల్లెలూయా అంటారా? ఏమని చెప్తారు ఇప్పుడు? ఇంకా కొంతమంది సాగదీస్తున్నారు. ఏంటది? స్లో మోషన్లో సాగదీస్తున్నారు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. అది అలాగ ఉండాలి పరిశుద్ధుల గుంపు అంటే కదండి. టాప్లు వేసిపోవాలన్నమాట మనం హల్లెలూయా చెప్తే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పరిచర్య మనం చేయగలగాలి. చాలా మంది పరిచర్య చేయడానికి తప్పించుకుంటారు. చాలా మంది పరిచర్య చేయడానికి ప్రియులరా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ తప్పించుకోవడం వల్ల పరలోక రాజ్యంలో వివాహ వస్త్రం అనేది నువ్వు సంపాదించుకోలేవు. ప్రార్థన చేయడం చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల పరలోక రాజ్యంలో వివాహపు వస్త్రం అనేది నువ్వు అక్కడికి పట్టుకుని వెళ్ళకోకుండా, వివాహ వస్త్రం లేకుండా అక్కడికి వెళ్తావు. ఇప్పుడు రాజు నిన్ను పిలిచినటువంటి ఆయన, నీకు ఆహ్వానాన్ని పలికినటువంటి ఆయన నిన్ను పరీక్షించినప్పుడు నిన్ను అడుగుతాడు, సహోదరుడా సురేష్ వివాహ వస్త్రం ఏది అని అడిగినప్పుడు సురేష్ గారు ఏం చేస్తాడంటే, ఆ జుట్టు బాగా కదా అంతే ఎదరుకుంటది కదా, తలకాయ వంచేస్తే మొఖం కనపడుకోకుండా కింద కొంచేసాడు అనుకో, ఆడు మొఖం కనపడదు. నాకు దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా అందరూ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి. అప్పుడు ఆడు ఎలా నుంచున్నాడో, ఎలా వంచుకున్నాడో తలకాయ అలా వంచేసాడంట. ఎవరు? ఆ వివాహ వస్త్రాన్ని రాజు ఎవరినైతే అడిగాడు ఆయన ఏం చేశాడు తెలుసండి? మౌనంగా ఉండి తల చెప్పాలి గట్టిగా వంచేసాడంట, కింద వంచేసాడంట. స్నేహితుడా వివాహ వస్త్రం ఏది అన్నప్పుడు తల వంచేసాడంట. ఇదేంటి, నేను పిలిచానుగా, నా దేవుడు ఎన్నిసార్లు పిలిచాడు, ఇదిగో మన మంచి వాక్యం ఇక్కడ రాయించాం. ఏమని రాయించాం వాక్యం అని చూస్తే, ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నేను మీకు విశ్రాంతిని. ప్రియులారా 62వ అధ్యాయము యెషయా గ్రంథం చూడండి ఏమని రాయబడి ఉందో. యెషయా గ్రంథము 62వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదవండి. అది 1, 2, 3 వచనాలు ఎక్కడో కనపడుతుంది. త్వరగా చదవండి. కిందకి 2వ వచనం చదవండి. 62 కిందకి చదవండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. నేను ఆ వాక్యం మర్చిపోయినట్టున్నాను. 65:2 చదవండి అమ్మా. 65:2 అదే మాట చూడండి. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములో నడుచుకును, లోబడి నల్లక ప్రజల వైపు దినమంతయో నా చేతులు చాచుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిద్రపోతున్నా చెప్పండి హల్లెలూయా. అబ్బరం గారు మీరు అటెన్షన్ లో లేరు. దేవునికి స్తోత్రం దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఆ రాయబడిన మాటలు చూడండి. ప్రభు అయినటువంటి దేవుడు తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములు నడుచుకును, లోబడి నెల్లని ప్రజల వైపు దినమెల్లా ఏం చేస్తున్నాడంట? చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడు? దినమెల్లా
దినమెల్లా ఏం చేస్తున్నాడు? చేతులు చాచి రండి రండి అని పిలుస్తున్నాడంట. మనకు ఆ పాట తెలిసి, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఏమన్నా తెలుసా? రామో రామో అని పాడండి మీరు. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా. మీరు రివర్స్ లో పాడండి. ఏమని పాడాలి? వచ్చేవాడు వద్దులేండి, రానోళ్ళు పాడండి ఒకసారి. ప్రైజ్ లో చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు అయినటువంటి దేవుడు స్పష్టంగా క్లియర్ గా వాక్యము ద్వారా ఏమని రాస్తూ ఉన్నాడంటే, నా యొక్క విచారణ చేయని వారి నా దర్శనముకు రానిచ్చి తిని, నన్ను వెతుకు వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములో నడుచుకొనిచు లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా దేవుడు అంటే చేతులు చేస్తున్నాడంట. ప్రతిరోజు అని ఎంతగా 1-2 సార్లు మనం మాటినకపోతేనే వదిలేస్తాం పిల్లల్ని. ఇక బాగా చెప్తే ఒక 10 సార్లు చెప్తాం, వదిలేస్తాం కదండి. ప్రతిరోజు ఎవ్రీడే నా దేవుడు అంటే లోబడనల్లని ప్రజలందరి వైపు తన చేతులు చాచి పిలుస్తున్నాడంట, రండి అని. రండి అని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రండి అండి. సామెతల గ్రంథంలో మనం చూస్తాం 8వ అధ్యాయంలో. మీరు తీయొద్దు. నన్ను వెతుకువారు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుక్కుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను వెతికితే నేను మీకు దొరుకుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇదిగో దేవుని ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే వెతికే ప్రయత్నాలు చేస్తారో, ప్రియులారా, ప్రభు పేట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో దేవుని వెతుకుతూ వస్తారో, జరిగే ఆరాధనకు ఎవరైతే తొందరగా దేవుని మందిరాన్ని వెతికే ప్రయత్నం చేస్తారో, నా దేవుడు వారందరికీ కట్టబెట్టి ఏంటో తెలుసండి? వివాహ వస్త్రము. ప్రియులరా, అది మనం పరలోక రాజ్యంలో ఉపయోగపడుతుంది. భూమి మీద ఎంత మాత్రం ఉపయోగపడనే. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. ఏం ఉపయోగపడుతుంది? ప్రియులరా, నేను 2 సందర్భాలు కొర్నేలు నిత్యమునంటండి 3 గంటల సమయంలో తన భార్యను బిడ్డలను మోకరింప చేసి తాను కూడా మోకరించి, రే మోకరించిండ్రా, యేసు నామమున తప్ప వేరొక నామమున రక్షణ లేదు. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది, ప్రభు నామమున ప్రార్థించే ప్రతివాడు, అమ్మా చెప్పాలి గట్టిగా, రక్షించబడతాడు అని కొర్నేలు అంటండి. రే మోకరించండ్రా అని పిల్లలతో చెప్పేవాడు అంటండి. తన భార్యను పిలిచి, నా శరీరంలో ఒక భాగము, నేనున్న చోట నువ్వు ఉండాలి, నువ్వు కూడా ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, మోకరించు. ఈ రోజుల్లో ఈ కొర్నేలు లాంటి తండ్రులు ఉంటే కుటుంబాలు చాలా బాగుంటాయండి. ఎలాంటి తండ్రి? గట్టిగా చెప్పండి. కొర్నేలు లాంటి ఒక తండ్రి, కుటుంబానికి ఒక తండ్రి ఉంటే కుటుంబాలు చాలా బాగుంటాయండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. సంతోషంగా చెప్పండి. చేతులు ఎత్తనోడు చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొర్నేలు లాంటి ఒక తండ్రి ప్రతి కుటుంబానికి, ఇదిగో ఈ ప్రక్కన వివాహం చేసుకున్న వివాహపు అంతస్తులో ప్రవేశించిన ప్రతి ఒక్కరితో ఈ మాట నేను చెప్తున్నాను. మీరు కొర్నేలు లాంటి ఒక ఆదర్శ తండ్రిగా మార్చబడాలి. మీ భార్యను, మీ పిల్లలను మీరే పిలిచి, యేసు నామం తప్ప వేరొక నామం మనకు రక్షణ లేదు, ప్రభు నామమున ప్రార్థిస్తే మనం రక్షించబడతాం అని మీ పిల్లలను మీరే మోకరింపజేసి, మీ భార్యను మీరే పిలిచి, వారితో పాటు మీరు మోకరించి మీరు ప్రార్థన చేస్తే మీ నీతి వస్త్రము, వివాహపు వస్త్రము పరలోక రాజ్యమును మీరు ధరించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రశ్న వేయడు, మీ వివాహపు వస్త్రం ఏది అని. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకా బిగ్గరగా చెప్పండి. ఎంతమంది పురుషులు మీ భార్యలను, మీ బిడ్డలను ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తున్నారు? టైం లేదా? బిజీ అయిపోయారా? ఎంత బిజీ ఉన్నా నీతి వస్త్రాన్ని సంపాదించుకోవాలంటే, వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోవాలంటే ప్రియులరా, ప్రార్థన చేయడం ఒక నీతి క్రియగా మీరు ఎంచుకోండి. నాటి నుండి చెప్పండి. అలా స్నానం చేసి తెల్లని పౌడర్ ముఖానికి కొట్టుకుని బండి వేసుకుని ఏంటంటే సెంటర్లోకి వెళ్ళిపోయి కంచేపు కాలక్షేపం చేయడం వల్ల వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోలేం. ఎవరి బిడ్డలో కూడా మీరు చక్కగా పనికి వెళ్ళి, వర్క్కి వెళ్ళి, డ్యూటీలకు వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి అలంకరించుకుని తలదూకుని పౌడర్ రాసుకుని కాటికెట్టుకోకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం
లేదు. సమయం బహు కొంచెంగా ఉంది. దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. పశ్చిమ గోదావరి ప్రాంతంలోనే చాలా మందిరాలు ఇప్పటికే మూసేశారు. మందిరాల్లో ఆరాధన జరగడానికి అవకాశం లేని పరిస్థితులు ఎదురైపోతున్నాయి. అది మన వరకు వచ్చే పరిస్థితులు గ్యారంటీగా మనం ఎదుర్కొంటాం. నా ప్రియ దేవుని సంగమా, సమయం బహు కొంచెముగా ఉంది కనుక ఎవరు నీతి వస్త్రాన్ని, ఎవరు వివాహపు వస్త్రాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. కాపాడుకోవడం కదా, అసలు కాపాడుకోవడానికి సంపాదించుకున్నది ఎక్కడ? కాపాడుకోవడం తర్వాత, సంపాదించుకున్నది ఎక్కడ? దేవునికి స్తోత్రం. ఎంతమంది వివాహ వస్త్రాన్ని సంపాదించుకున్న చేతులు ఎత్తండి ఇప్పుడు? అయ్య బాబు, ఎవరు ఎత్తలేదండి. దేవునికి స్తోత్రం. చెప్పండి దగ్గరికి, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పిన, సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు అన్నమాట. అందుకునే ప్రియులారా, పరిశుద్ధుల నీతి క్రియలే వివాహపు వస్త్రము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాహపు వస్త్రము ఎక్కడ సంపాదించుకుంటాం? బాగా వినాలి. అయ్యా బాలరాజు గారు, నిద్ర అవుతున్నారా? నిద్రపోకండి. గోడకు జారబడ్డారంటే గ్యారంటీగా నిద్ర వస్తుంది. జారపడొద్దు, కొద్దింత ఎదరికేసుకోండి. దేవునికి స్తోత్రం. చెప్పాలి దగ్గరికి, హల్లెలూయా. వివాహపు వస్త్రం ఎక్కడ సంపాదించుకోగలుగుతాం చెప్పండి? అంగడికి వెళ్తే దొరకదు, డీమార్ట్కి వెళ్తే అసలు దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి అమ్మా, ఎక్కడ దొరుకుతుంది? రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత కూడా వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోలేదు. సంపాదించుకుంటామా? ఎప్పుడు సంపాదించుకోగలుగుతాం? బాగా నేను చెప్పే మాటలు గుర్తుంచుకోండి. ఎప్పుడు సంపాదించుకోగలుగుతామంటే ఈ భూమి మీద మనం బ్రతికిన దినాల్లోనే వివాహపు వస్త్రము సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, మృతులు ప్రభువుని స్తుతించలేరు. చెప్పండి, చెప్పాలి గట్టిగా. మృతులు ప్రభువుని స్తుతించలేరు, వారు మౌనంలోనికి వెళ్ళిపోతారంట. కానీ సజీవులు ప్రభువుని ఏం చేస్తారంట? ఒరే బాబు, ఇటు చూడండి. సురేష్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. మీరు తలకా చేతులు కట్టేసి ఉండాలిగా. చెప్పండి. మృతులు ప్రభువుని, చెప్పాలి గట్టిగా, స్తుతించలేరు. మృతులు ఎక్కడికి వెళ్ళిపోతారు? మౌనంలోనికి వెళ్ళిపోతారు. స్తుతించే అవకాశం వాళ్ళకి ఉంటుందా? చెప్పండి. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి హల్లెలూయా చెప్పరా అంటే హల్లెలూయా అన్నాడు అనుకోండి, ఒక్కడ ఉంటాడు. అక్కడ ఉంటాడా? ఎల్లవయ్యా అని ఎటువైపు పారిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దగ్గరగా చెప్పండి. ఎంత బాధినా, ఎంత కొట్టినా కదండి, రే హల్లెలూయా చెప్పరా అంటే ఎల్లరా బాబు, నేనేం చెప్తాను, హల్లెలూయా అయిపోయింది నా పని అంటే. దేవునికి స్తోత్రం. అందుకనే మృతులు అంటే ప్రభువుని స్తుతించరు. వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎంతసేపు ఉండిచిన అలాగే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉండిచిన అలాగే ఉంటారు. బాడీ కుళ్ళిపోతూ ఉంటారు కదండి ప్రియులారా. సజీవులు, అబ్బా మీ దగ్గర మ్యాటర్ లేదండి అసలు. సజీవులే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువుని. చాలా మంది ఇక్కడ మృతులుగా ఉంటారు, హల్లెలూయా చెప్పరండి. మరి స్తోత్రం చెప్పండి. అది ఇప్పుడు సజీవుల లెక్కలోకి వచ్చేసారు చాలా మంది. హల్లెలూయా చెప్పాలి మీకు, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ వివాహపు వస్త్రాన్ని ఎక్కడ సంపాదించుకోగలుగుతామంటే ప్రియులారా, దేవుడు మన శరీరంలో ఆయన ఊదిన ఊపిరి మనం ఉండగానే, ఈ భూమి మీద మనం నివాసం చేస్తుండగానే, రేపొద్దున టైం అయిపోయిన తర్వాత, రేపొద్దున సమయం అయిపోయిన తర్వాత, ప్రభువా ఒక్క నిమిషం ఆగొచ్చుగా. అమ్మ ఇటు చూడండి, అమ్మ నిర్మలమ్మ గారు, ఒక్క నిమిషం ఆగు ప్రభువా, ఉపవాస ప్రార్థనలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉపవాస ప్రార్థనలని చూసుకుని అప్పుడు నువ్వు పిలిచిన తర్వాత, నరులారా రండి అని పిలిచిన తర్వాత అప్పుడు వస్తాను నాయలే. అప్పుడు టైం ఉండదు ఇక. అప్పుడు ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి అవకాశం, చెప్పాలి గట్టిగా, ఉండదు. మరి ఎప్పుడు ఉంటుంది? చెప్పండి గట్టిగా. ఎప్పుడు ఉంటుంది? మనం సజీవులుగా ఉన్నప్పుడే, మనం క్షేమంగా ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉన్నప్పుడే ప్రియులరా. అప్పుడే మనలో ఉన్న దేవుడు యెహోవా మనలో పెట్టినటువంటి ఆ దీపం ఉండగానే వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, వివాహపు వస్త్రం ఎప్పుడు సంపాదించుకోగలుగుతాం? సజీవులుగా అప్పుడే సంపాదించుకోగలుగుతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా ఉపవాస ప్రార్థన జరిగాయి, అన్ని జరిగినప్పుడు వెళ్ళలేదు, మరొకసారి పంపించే నన్ను అన్నాడంట ఒక ఆయన. ఎవరు? ధనవంతుడు అన్నాడంట. ఒక్కసారి దయచేసి కనికరించి అక్కడ పంపించే మొత్తం ఉపవాస ప్రార్థనలన్నీ లెక్క పెట్టుకుని
మొత్తం ఉపవాస ప్రార్థనలన్నీ పాల్గొని వచ్చేస్తాను మరలా అంటే కుదరదు నాయన. దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. కుదురుతుందా చెప్పండి? కుదరదు. అందుకునే వివాహపు వస్త్రం ఎప్పుడు సంపాదించుకోవాలంటే భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలములోనే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే వివాహపు వస్త్రాన్ని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అందుకునే ప్రియులరా, ఆ ఇచ్చిన ఆయుష్ కాలంలో వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోకుండా వివాహపు ఉత్సవంలోనికి వెళ్ళాడంటే ఈయన. ఎవరో అందరిలో ఒకడు అని అనుకున్నాడు. ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నన్ను ఎవడు గుర్తుపడతాడే అనుకున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎంతమంది ఉన్నారు, ఎంతమందిలో ఎవరు నన్ను గుర్తుపడతారులే అనుకున్నాడు ప్రియులరా. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చే సూటిగా నా దేవుడు ప్రశ్నించాడు, స్నేహితుడా వివాహపు వస్త్రము ఏది అన్నాడు. తల కిందకు దించుకున్నాడు. వెంటనే యజమానుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా? ఇతను 2 చేతులు కాళ్ళు కట్టి చీకటి గదిలోనికి త్రోసివేయండి. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ. చీకటి గదిలోనికి త్రోసివేయండి ప్రియులరా. ఆ తర్వాత చివరి మాట, ఒక మాట ఏంటండి? పిలువబడిన వారు చెప్పాలి. పిలువబడిన వారు. ఇక్కడ మన అందరినీ దేవుడు పిలిచాడా? చెప్పాలి గట్టిగా. పిలిచాడా? గట్టిగా చెప్పాలి. పిలిచాడా? పిలిచాడు. కానీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది? స్త్రీల కొడుకులు చూడండి 4 ఉంటారు. ఉపవాస ప్రార్థనలు చూడండి 10 మంది ఉంటారు కదండి. దేవునికి స్తోత్రం ఇంకా బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. స్త్రీల కూడికలో 4, ఉపవాస ప్రార్థనలో 10 మంది ప్రియులరా. మరి ఆదివారం ఫుల్ గానే ఉంటారు. హౌస్ఫుల్ కోటి ఎడతాం మనం ఇక్కడ. ఎప్పుడు మరి మిగతా టైంలో ఎందుకు ఎట్లయిపోతున్నాం మనం అంటే ప్రియులరా, వివాహపు వస్త్రాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో మనం విఫలమైపోతున్నాం. ప్రభు పేరిట మీకు తెలియజేస్తాను, వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే మన నీతి క్రియ మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? మన నీతి క్రియ మనం కొనసాగించాలి. మన నీతి క్రియ మనం కొనసాగించాలి. మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను ఏమనండి. దైవజనులు ఏసన్న గారి దగ్గరికంట ఒక ఆయన వచ్చాడంట. దైవజనులు ఓసన్న గారి దగ్గరికంట ఒక ఆయన వచ్చాడంట. వచ్చి అయ్యా మీతోనే ఉంటానండి అన్నాడంట. సర్లే నాతోనే ఉంటానంటాడు కదా, సరే నాతోనే ఉంటాడు. నాతోనే ఉండంటే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఆయన కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు, సభలకు వెళ్ళిపోతున్నాడంట. రాత్రి 12 అయిపోయిన తర్వాత వచ్చి పడుకుంటే పొద్దున్నే లేస్తామండి. నేను సమాధానం చెప్పలేండి. మీరు పొద్దున్నే 3 గంటలు లేచిపోయి ప్రార్థనలోకి వెళ్ళిపోతారేమో, అందుకనే సమాధానం చెప్పలేదు. హల్లెలూయా. రాత్రి 12-1 గంట అయ్యింది. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? ఏదో టైం చెప్పండి, 7, 8 చెప్పండి అమ్మా. మొత్తానికి ఏదో టైంకి లేస్తారు కదండి. ఇప్పుడు ఏసన్న గారు అంటే రాత్రి 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, కాస్తంత లేట్గా లేద్దాంలని 7 దాకా పడుకుంటే వీడెళ్ళి ఏమండి అయ్యగారు మీరు సేవకులు, మీకు ఇదేమన్నా న్యాయమా? సేవకులు అయ్యింది 8 గంటల దాకా పడుకుంటారా, 7 గంటల దాకా పడుకుంటారా అని సేవకులే లేకపోతేసి కూడా అంట. ఎవరు చెప్పరు? ఎవరు? ఈయనతో ఉన్నవాడు. అయ్యి బాబు వీళ్ళు ఏం భక్తి, నిజంగా నేను సేవకుడిని, నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను అనుకునేవాడు అంటే నేను. ఎవరు? ఏసన్న గారు. నిజమా? సేవకుడికి అని చెప్పి పడుకోకూడదా అని ఉన్నంతకాలం ముందే లేచి ఉన్నంతకాలం 7 గంటల ముందుగా రెడీ అయిపోయి ప్రార్థన చేస్తా ఉండగా ఇలా కొంతకాలం ఉండి ఉన్నట్టుగా అకస్మాత్తుగా ఈ దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? గట్టిగా చెప్పండి. ఈయన దగ్గర ఉంటానని వచ్చిన ఆయన మిస్ అయిపోయి కొంతకాలం కనపడలేదంట. కొంతకాలం కనపడకపోతే ఆ కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంచుమించు 15 రోజులు, 1 నెల రోజులు అయిపోయిన తర్వాత ఈడు బస్ స్టాండ్ కాడ కనపడ్డాడంట. గుండు గీయించుకున్నాడంట. ఏం గీయించుకున్నాడు? గట్టిగా చెప్పండి. గుండు గీయించుకున్నాడంట. నోట్లో సిగరెట్ కాలుతున్నాడంట. ఈ బస్ స్టాండ్ లో చూసి ఆశ్చర్యపోయాడంట. ఈయన ఈడేనా నా దగ్గరికి వచ్చినాడు, నన్ను నిద్రపోనివ్వలేదు, ఏమంటే అయ్యగారు ఖాళీగా ఉంటామంటే ఏదో సభకి వెళ్ళిపోదాం అన్నాడు. ఈడేనా అనుకుని వెళ్ళి ఒరే నువ్వు దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది నువ్వేనా అన్నాడు. నేనేనండి అన్నాడంట. మరి అప్పుడేమో నన్ను నిద్రనివ్వలేదు, అప్పుడేమో నువ్వు నన్ను పడుకోనివ్వలేదు, ప్రార్థన చేయడానికి ఇంకా పడుకుంటారా? మీరు దేవుని సేవకులు కదా, ఎంతసేపు పడుకుంటారా? ప్రార్థన చేయరా? ఖాళీగా ఉంటే ఆ ఊరు వెళ్తావు, ఖాళీగా ఉంటే ఈ ఊరు వెళ్తావు అని ఎగ్గొట్టేసేవాడు. మరి ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నావంటే ఏమి లేదండి,
ఆ టైంలో మీ దగ్గరకు వచ్చిన టైంలో నా మీద ఒక కేసు వచ్చింది, కేసు పడ్డది నా మీద, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటదంటండి? కేసు పడ్డది, కేసు తప్పించుకుని వచ్చి పారిపోయాను. ఏ ఇంట్లో ఉన్నా నన్ను పట్టుకుంటారో, మీ దగ్గరకు వచ్చేందుకు రోజుకో ఊరు వెళ్తారో, మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు కనుక మీతో ఉంటే నేను సేఫ్టీగా ఉంటాను, మీ దగ్గర ఉన్నానండి అన్నాడు. అసలు ఎవరికన్నా ఊరాలేదేంటండి? దేవునికి స్తోత్రం చెప్పండి. కొంత దగ్గరగా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే ఆయన చెప్పండి, ఇప్పుడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఎందుకు వచ్చాడంటే ఆడి కేసులు పోలీసు వాళ్ళు ఎక్కడైనా పట్టుకుంటారేమని. ఓసాన గారితో ఒక ఊర్లో ఉండడు కదండి సేవకుడు, ఉంటాడా చెప్పండి? ఇవాళ కాళీపట్నం వెళ్తే రేపు పొద్దున మచిలీపట్నం, అవతల మచిలీపట్నం వెళ్తే మహదీపట్నం, ఇలా రోజుకో ఊరు వెళ్ళిపోతారు కదండి. ఆ రోజుకో ఊరు వెళ్ళిపోతే నేను దొరకకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మీతో ఉన్నానండి అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమంది ఇలాగే ఉంటారు. నిద్రనెవరో రక్షించబడిన కొత్తలో, మందిరం తీనెవరో కొత్తలో కదండి. ఇక మందిరంలో ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత స్పీడ్గా ఉంటారో. రోజులు గడిచే కొద్ది స్పీడ్ కాస్త 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బండి నెమ్మదిగా 100కి వచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చేది? ప్రార్థన చెప్పు. నేను అడుగుతున్నా కదా, 40లోకి వచ్చామనుకోండి, గేర్లు మార్చేయలేక. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ అందరూ చెప్పండి హల్లెలూయా. ఇంకా దగ్గరగా చెప్పండి. ఫస్ట్ ప్రారంభంలో ఎలా ఉంటుందండి? 150, ఇక అధిక వేగం అనమాట. ఆ తర్వాత 100, ఆ తర్వాత 100లోకి వచ్చేస్తాయి ఇంక గేర్లన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. బండి కదలలేక హల్లెలూయా చెప్పండి అమ్మా. అంటే ఆత్మలు అడుక్కోవాలి మిమ్మల్ని, హల్లెలూయా చెప్పండి అని చెప్పండి. ఇప్పుడు మేము అడుక్కునే వాళ్ళే కానీ నేను స్తోత్రం హల్లెలూయా చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. 150 స్పీడ్ లో వెళ్తున్న బండి 100లోకి వెళ్తున్నటువంటిది ఏంటండి చెప్పాలి? 60లో ఉన్నది, 40లో ఉన్నది, 20లో ఉన్నది. ఇక నెక్స్ట్ 100లోకి వచ్చేస్తే బళ్ళు కదలవేక. దేవునికి స్తోత్రం. మళ్ళీ గేర్ వేయడానికి మధ్యలో మనం పలకరంతా ఉండాలి, ఫోన్లు చేస్తా ఉండాలి. హల్లెలూయా చెప్పాలి అందరూ హల్లెలూయా. ఏ స్పీడ్ లో నీ భక్తి ప్రారంభించావో అదే స్పీడ్ లో ప్రారంభిస్తే నీ వివాహపు వస్త్రాన్ని పట్టుకుని పరలోక రాజ్యానికి వెళ్తావు. బాలరాజు గారు ఎక్కడే ఉన్నారా? మాయాలోకంలో ఉన్నారా? అయ్యా వెనకాల ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. అమ్మ మీరు ఇక్కడే ఉన్నారు. ఆయన కేకేసేటప్పటికి ఆయన ఎంగిల్ అవుతారు, మీ ఎంగిల్ కేకైతే మీ ఎంగిల్ అవుతారు. వీళ్ళు టేబుల్ ఫ్యాన్లు అంతా అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా దగ్గరగా చెప్పండి హల్లెలూయా. వినే వాళ్ళందరికంటే నిద్రపోతున్న వాళ్ళంటే నాకు మహా ఇష్టం. అందుకని వాళ్ళని ప్రేమగా అప్పుడప్పుడు పలకరిస్తా ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగని నిద్రపోకండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కాబట్టి మన సొంత రక్షణ అదేంటండి, మీరు అలా మర్చిపోతే అలాగా? మన సొంత రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తేనే మన వివాహ వస్త్రం పట్టుకుని ఎక్కడికి వెళ్తాం? గొర్రె పిల్ల వివాహ ఉత్సవంలోని వెళ్ళడానికి అవకాశం ఉంటది. లేకపోతే ప్రియులరా, అక్కడ రాయబడి ఉంది, చేతులు కాళ్ళు కట్టి ఎక్కడికి పోయమన్నాడు? చీకటి గదిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, భూమి మీద దేవుడు మనల్ని సజీవులుగా ఉండగా, క్షేమంగా ఉండగా, ఆరోగ్యవంతులుగా ఉండగా ప్రియులరా, వివాహపు వస్త్రాన్ని సంపాదించుకునే నీతి క్రియలు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది మన నీతి క్రియలు మనం కొనసాగించడానికి నేను ప్రయత్నం చేస్తానన్న వాళ్ళందరూ చేయొత్తని మీ కొరకు ప్రార్థన చేస్తాను, కొనసాగిస్తాను. ప్రార్థన, ఉపవాస ప్రార్థన కొనసాగిస్తాను, పరిచర్య కొనసాగిస్తాను అన్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి, నేను ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. హాయ్ కొండ ముచ్చిలాగా అలా నోరీకి ఇచ్చేసేయండి. చేయి పైకి ఎత్తమన్నాను కదా, కొండీకి ఇచ్చేయండి అన్నా. నేను కలిసిందా? దేవునికి స్తోత్రం. చెయ్యొద్దు పైకి ఇలాగ. ఎవరు ఈకలు ఇస్తున్నా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను అందరూ. ప్రార్థన చేసుకున్నాండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఎత్తబడిన నీ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచండి. కేవలం విలువారు మాత్రమే అండి, మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్నదాని ప్రకారముగా మాకు 70 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చావు.
ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో ప్రభువానికి స్తోత్రం. మా సొంత రక్షణ మేము భయంతో వణుకుతో కొనసాగించాలని గత వారం మీరు మాట్లాడారు. అయా, వివాహపు వస్త్రం మేము సజీవులుగా ఉండగానే దాన్ని సంపాదించుకోవాలని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మీ నీతి క్రియలే వివాహపు వస్త్రము అని ప్రకటన గ్రంథంలో మీరు మాట్లాడుకుంటూ వచ్చారు నాయన. ఈ వివాహపు వస్త్రం లేకపోతే, ఈ నీతి క్రియలు మేము కొనసాగించకపోతే రేపటి దినాన్న అయ్యా గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో మా పాల్గొనడానికి, పాల్పంపులు పొందడానికి మాకు అవకాశం ఉండదు నాయన. కనుక దయచేసి మమ్మలను కనికరించండి. వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోకుండా ఇంత గొప్ప రక్షణ ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసేవారుగా మేము ఉన్నామేమో. దయచేసి మమ్మల్ని కనికరించండి. మా సొంత రక్షణ మేము సంపాదించుకుని దాని భయంతో వణుకుతో కొనసాగించాలి. మా వివాహపు వస్త్రాన్ని మేమే సంపాదించుకోవాలి. అయ్యా, అన్నా అనే ప్రవక్తి వివాహపు వస్త్రాన్ని సంపాదించుకోవడానికి కన్యత్వం తర్వాత వివాహం చేసుకుని 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసి 84 సంవత్సరాలు నీ మందిరంలో ఉపవాసముతో నీతిక్రియ జరిగించిందని ఆయన, ప్రార్థనతో నీతిక్రియ జరిగించిందని ఆయన, మందిరంలో పరిచర్య చేస్తూ చక్కని నీతిక్రియను జరిగించిందని ఆయన. ప్రభువానికి స్తోత్రాలు. కొర్నేలు నీ వాక్యం విన్న తర్వాత వాక్యానికి పట్టబడిన కొర్నేలు తన కుటుంబం అంతటిని కూడా రక్షణలోనికి నడిపించుకోవడానికి అయా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమయానుసారముగా 3 గంటలకు తన భార్యను బిడ్డను పిలిచి, దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడైన ఆయన నామమున తప్ప వేరొక నామంలో రక్షణ లేదని వారి భార్య పిల్లని పిలిచి, మనం ప్రభు నామములో ప్రార్థన చేస్తే రక్షించబడతామని వారికి తెలియపరిచి, వారితో పాటు కొర్నేలు అని శతాధిపతి ప్రార్థన అనే నీతి రక్షణ వివాహపు వస్త్రాన్ని సంపాదించుకున్నాడు. వారి బిడ్డలు కూడా సంపాదించుకోగలిగారు నాయన. ఈరోజు మా కుటుంబాల్లో కూడా మేము కూడా నాయన వివాహపు వస్త్రాన్ని సంపాదించుకునే కృపను మాకు దయచేయండి. వివాహపు వస్త్రాన్ని మేము సంపాదించుకునే నీతి క్రియను మేము జరిగించడానికి దయచేసి కృపతో మమ్మల్ని కనికరించి నీ ఆత్మను మా మీద కుమ్మరించండి నాయన. ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయండి అనే వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు నాయన. ఇప్పటికే చాలా మంది ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉన్నారు. అయ్యా, 1 గంట అయినా మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయలేకపోతున్నారని ఆనాడు శిష్యులను ప్రశ్నించావు. ఈరోజు సంఘాన్ని ప్రశ్నిస్తున్నావు నాయన. 1 గంట సమయం అయినా మీరు కేటాయించలేకపోతున్నారా అని నాయన నీ పిల్లలతో, సంఘముతో, వధువుతో మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యంగా ఉన్నారు, పరిచర్యలో నిర్లక్ష్యంగా ఉన్నారు, ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యంగా ఉన్నారు నాయన. చాలా మంది ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పరిచర్యలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి పరిశుద్ధుల నీతి క్రియలే వివాహపు వస్త్రం అని మీరు సెలవిచ్చారు నాయన. అయ్యా, వివాహపు వస్త్రాన్ని సంపాదించుకునే గుంపులో మేము అందరం ఉండడానికి కృప దయచేయండి నాయన. రేపొద్దున నీ న్యాయపీఠము ఎదుట మేమందరము నాయన ధైర్యముగా నిలవబడి తల ఎత్తుకుని నీ వైపు చూసి ప్రకాశవంతమైన, తేజోవంతమైన నీ ముఖ దర్శనము చూసుకునే కృపను మాకు దయచేయండి. అట్టి కృప మీరు మాకు ఇవ్వండి. అట్టి భాగ్యమును మీరు మాకు దయచేయండి. విత్తబడిన మాట ప్రకారంగా సంఘమంతా నడిపించబడ్డానికి, విత్తబడిన మాట ప్రకారంగా సంఘమంతా నైనా అయ్యా నీ వాక్యానికి లోబడి వాక్యానుసారముగా అయ్యా 30 60 100 వాక్యములు ఫలించే కృపను, భాగ్యమును ఈ బిడ్డలందరికీ మీరు దయచేసి అయ్యా ప్రతి వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాను మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్తాం అందరూ, ఇంకా దగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.